Hey guys, welcome to my channel and welcome back to a new vlog. If you're watching me for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నవంబర్ 28th టు డిసెంబర్ 2nd లాంగ్ వీకెండ్ వచ్చింది కదా దుబాయ్లో. సో ఈ 4 days మేము ఏమేమి చేసామో అవన్నీ చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళ పాప బర్త్డే ఆ రోజు. ఇంకా సర్లే ఇక్కడ ఎక్స్పో లేక్ వచ్చాము మేము క్యాంపింగ్కి. ఇంకా అక్కడే సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఇదిగో ఈ టెంట్ చుట్టూ లైట్స్ పెట్టి ఇంకా తర్వాత హ్యాపీ బర్త్డే అని పెట్టి ఇవన్నీ డెకరేట్ చేస్తున్నాం ఇక్కడ. సో యా వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ అనమాట. మాకు అందులో 2-3 ఫ్యామిలీస్ ఆల్రెడీ తెలుసు, ఇంతకు ముందర కలిసాము. మిగతా ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. 2-3 ఫ్యామిలీస్ సౌత్ ఇండియన్స్, బట్ ఆల్మోస్ట్ అందరూ ఇంకా హిందీ మాట్లాడే వాళ్ళే. మేమే ఆంధ్ర నుంచి ఉన్నాము. బట్ యా అందరూ చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అసలు మేము చాలా మంచి టైం స్పెండ్ చేసామన్నమాట. అంటే కొత్త అనే ఫీలింగ్ రాలేదు. అందరూ కూడా చాలా బాగా వెల్కమింగ్గా అండ్ యా అందరూ బాగా కలిసిపోయారు. కిడ్స్ అందరూ టెంట్స్లోకి దూరేశారు. అసలు వాళ్ళ ప్లానింగ్ మెచ్చుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ పట్టుకొని వచ్చారు. యూ నేమ్ ఇట్, ఇట్స్ దేర్ అన్నట్టు తెచ్చారనమాట ప్రతిదీ. ఇక్కడ పన్నీర్ మ్యారినేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అవి మ్యారినేట్ చేసి ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ పన్నీర్ స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నారు. ఫస్ట్ వచ్చాక టీ పెట్టారు. మంచి చల్లటి వెదర్లో టీ తాగితే అబ్బా చాలా బాగుంది అసలు. మేము క్యాంపింగ్కి ఎక్స్పోలోకి వెళ్ళాము. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్స్ ఫర్ క్యాంపింగ్ ఇన్ దుబాయ్. అందులో లాంగ్ వీకెండ్ కదా, చాలామంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, బ్యాచులర్స్ చాలామంది క్యాంపింగ్ చేసుకున్నారు. యా సో కమింగ్ బ్యాక్ టు ద ఫుడ్, టీ అయిపోయాక ఫలాఫిల్ తిన్నాము. అవి రౌండ్ వడ టైప్లో ఉంటాయన్నమాట. దుబాయ్లో బాగా ఫేమస్ అవి. నాకు పెద్దగా నచ్చవు. నెక్స్ట్ పానీపూరి స్టేషన్ పెట్టారు. అవి తినడంలో నేను అసలు వ్లాగ్ తీయడమే మర్చిపోయాను. నెక్స్ట్ స్లోగా బార్బిక్యూ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంకా ఈ చార్కోల్ అవన్నీ కూడా మొత్తం వాళ్ళే తెచ్చి సెటప్ చేశారు. 2 గ్రిల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి జెంట్స్ హ్యాండిల్ చేశారు, ఇంకొకటి లేడీస్. వర్క్ అంతా అలా డివైడ్ చేసుకుని చేశారనమాట. ఒకళ్ళు ఇవన్నీ తేయడం, కొంతమంది ఏమో ఆర్గనైజ్ చేయడం, అవన్నీ అరేంజ్ చేయడం, కొంతమంది బార్బిక్యూ గ్రిల్లింగ్, ఇంకా అలా వర్క్ డివైడ్ చేసుకొని చేశారు మొత్తం. మధ్య మధ్యలో మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము. వెజ్లో పన్నీర్ మష్రూమ్ గ్రిల్ చేసుకున్నాము అండ్ ఈవెన్ కార్న్. మొక్కజొన్న పొత్తు చూసి అసలు చాలా సరదా పడ్డాం మేము. ఇండియాలో ఎక్కువ తింటాం కదా ఇలా కాల్చుకొని. సో యా అది గుర్తొచ్చి బాగా సరదా పడ్డాము. నాన్ వెజ్లో చికెన్, ఫిష్ అండ్ ప్రాన్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఉంది. ఇంకా ఆల్రెడీ అప్పటికే మా కడుపు ఫుల్ అయిపోయింది. తాగి పానీపూరి తిని అవన్నీ చేసేటప్పటికే నా కడుపు అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో డ్యాన్స్ వేశారు అందరూ. నేను జాయిన్ అవ్వలేదు బికాజ్ అన్నీ ఓల్డ్ హిందీ సాంగ్స్ అనమాట. అండ్ లాస్ట్లో లేటెస్ట్ సాంగ్స్ ప్లే చేశారు, కానీ ఇంకా చలికి నాకు అసలు డ్యాన్స్ వేసే మూడ్ కూడా రాలేదు. నైట్ 11-12 అయ్యేసరికి ఇంకా చలి పీక్స్లో ఉందన్నమాట. అసలు చాలా చల్లగా ఉంది. ఇంకా నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట క్యాంపింగ్. ఇలాగా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇట్ వాజ్ రియలీ ఫన్. మా మమ్మీ డాడీ డ్యాన్స్ వేయడం చూసి నేను ఇంకా ఆనందంతో తెగ వీడియోస్ తీసేసాను అనమాట. వాళ్ళ కష్టాలు నాకు దగ్గర నుంచి తెలుసు కాబట్టి ఎనీ మూమెంట్ వేర్ దే ఆర్ హ్యాపీ లైక్ దిస్ అండ్ వాళ్ళు అలా చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే మై హార్ట్ ఫీల్స్ సో ఫుల్. ఈ అంకుల్ అండ్ మా డాడీ అయితే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అసలు ఇద్దరు జోక్స్ వేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉన్నారనమాట. ఈ అంకుల్ కూడా మా డాడీ లాగే. అండ్ దట్స్ హౌ day 1 went. Now coming to day 2, oh my god, I was so excited for day 2 because I went to the Stranger Things experience in Yas Island. అసలు వెళ్ళేదాకా టెన్షన్ అనమాట. ఆ రోజు మా కార్ ప్రాబ్లం అయింది. ఇంకా అబుదాబి వెళ్తామా లేదా అనే టెన్షన్లోనే ఉన్నాను. బట్ ఫైనలీ వీ వెంట్. నేను ఇది 3 weeks ముందరే బుక్ చేసుకున్నాను అనమాట. ఓన్లీ November 30th దాకా అన్నారు ఫస్ట్, బట్ నౌ దే ఎక్స్టెండెడ్ ఇట్ టిల్ February. మా మమ్మీ డాడీ జోషి కార్లో వెయిట్ చేశారు 1 hour నా కోసం. నేను ఇంకా ఈ ఎక్స్పీరియన్స్కి వెళ్ళొచ్చాను. ఇది February ఎండ్ దాకా ఉంటుంది గైస్. సో ఇఫ్ యూ ఆర్ అ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్, యూ డెఫినెట్లీ హ్యావ్ టు చెక్ దిస్ అవుట్. 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు అండ్ యూ గెట్ యువర్ ఓన్ సూపర్ పవర్స్ లైక్ 11 అన్నట్టు. ఫస్ట్ హాకిన్స్ ల్యాబ్లో ఉన్న రూమ్లో యాక్టివిటీ చేయించారు. దెన్ వీ వెంట్ టు అనదర్ రూమ్. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అదే డెమో గోర్గన్స్ వచ్చినట్టు అలా పెట్టారనమాట. దెన్ ఒక 3D షోలా పెట్టారు. ముందు అన్నీ ఓకేష్గా ఉన్నాయి. ఈ 3D షో అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇంకా ఎగ్జిబిట్ అనమాట. దిస్ వాజ్ అమేజింగ్. యూ గెట్ టు సీ విల్స్ రూమ్, స్టీవ్స్ ఐస్ క్రీమ్ షాప్, ఆర్గైల్ సర్ఫర్ పిజ్జా. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ హియర్. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ కమెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ ఆర్ అ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్.
ఇంకా డే 3 నేనేం షూట్ చేయలేదు బికాజ్ వీ హ్యాడ్ ఎ గెట్ టుగెదర్ ఎట్ అనదర్ ఫ్రెండ్స్ హౌస్. నా కమింగ్ టు డే 4 మేము అండ్ ఇంకొక ఫ్యామిలీ కలిసి జబల్ జేస్కి వెళ్ళాము. దానికన్నా ముందు ఫ్రైడే మార్కెట్కి వెళ్ళాము. ఇది మసాఫీలో ఉంది. ఇంకొక ఫ్యామిలీ అన్నాను కదా, ఆ అక్క నా ఏజే అనమాట, నాకన్నా 1 year పెద్ద. సో అమ్మయ్య ఫైనలీ కొంచెం నా ఏజ్ వాళ్ళు నాకు కంపెనీ ఉన్నారని హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఇక్కడ పెద్దగా నా ఏజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరనమాట, ఒకరితే బెస్ట్ ఫ్రెండ్ నాకు. మేమిద్దరం 9th నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా దాంతో వెళ్తాను బయటికి, లేదు అంటే ఫ్యామిలీతోనే వెళ్తాను బయటికి. సో ఒక్కొక్కసారి నా బెంగళూరు డేస్ని మిస్ అవుతున్నాను అనమాట, ఫ్రెండ్స్తో బయటకు తిరగడం అవన్నీ. అంటే నాకు ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది అని అనుకోకండి, నాకు సాలిడ్ 5 to 6 ఫ్రెండ్స్ ఉంటారు హూ ఐ గో అవుట్ విత్ మోస్ట్లీ. సో ఐ మిస్సింగ్ దెమ్ ఆల్ నౌ. ఇంకా ఇదంతా ఫ్రైడే మార్కెట్ అంటారు. కార్పెట్స్, ప్లాంట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వుడెన్ డెకోర్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఈ ప్లాంట్స్ అన్ని చూస్తే నాకు కడియం నర్సరీ గుర్తొచ్చింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, బట్ వీడియోస్లో చూశాను. ఇంకా వెళ్ళే రోడ్ అంతా రాకీ మౌంటైన్స్తో నిండిపోయి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది డెజర్ట్ కంట్రీ కదా మొత్తం. సో ఇక్కడ మౌంటైన్స్ అన్నీ కూడా బ్రౌన్ రాకీ మౌంటైన్స్ లాగే ఉంటాయి. ఎక్కడ మీకు గ్రీన్ మౌంటైన్స్ కనిపించవు. రసల్ ఖైమా, ఫుజేరా, కోర్ఫాఖాన్ ఈ ప్లేసెస్ అన్నీ మొత్తం మౌంటైన్స్ ఉంటాయి అనమాట. మొత్తం చాలా బాగుంటుంది చూడడానికి. యూఏఈ విలేజ్ అండ్ టౌన్ లైఫ్ అంతా ఈ ఏరియాస్లో ఉంటాయి అనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి మసాఫీ అని చెప్పాను కదా, ఇది కూడా ఒక టౌన్ అనమాట. ఫుజేరా అండ్ రసల్ ఖైమా బార్డర్ లో ఉంటుంది ఇది. సో దిస్ టౌన్ ఇస్ బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ న్యాచురల్ మినరల్ వాటర్. అంటే ఇక్కడ అండర్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట మౌంటైన్స్ కింద. సో అక్కడ నుంచి న్యాచురల్ వాటర్ వస్తుంది. సో దుబాయ్ లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది మసాఫీ వాటర్ బాటిల్ బ్రాండ్. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. యాపిల్ ట్రీ, యాపిల్ ట్రీ, బ్లాక్ మ్యాంగో అంట. మరి ఎలా ఉంటుందో ఇది, నేను ఎప్పుడు చూడలేదు బ్లాక్ మ్యాంగో ఎలా ఉంటుందో. రెడ్ ఐవరీ మ్యాంగో, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వెరీ గ్యారెడ్ మ్యాంగో. యాపిల్ అంట, ఐస్ యాపిల్ అంటే ముంజులో అనుకుంటా. ముంజులో. వాటర్ యాపిల్ అంటే ఏంటో నాకు తెలీదు. ఇక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి. ఆ బ్లాక్ మ్యాంగో అంటే ఏవేవో ఉన్నాయి ఇక్కడ. ఈ లిచీస్ అనుకుంటా, లాంగ్ అండ్ లిచీ టైప్. ఫిగ్, అది ఫిగ్. లిచీ, సిల్వర్ బెర్రీ, లిచీ ఉంది, సిల్వర్ బెర్రీ. ఎగ్ ఫ్రూట్ అంట. ఎగ్ ఫ్రూటా ఏంటి, ఎగ్లా ఉంటుంది. ఎగ్లా లేదా చూడడానికి, లెమన్ లాగా ఏదో. ఆఫీస్కి వెళ్ళే దానిలో రెడీ అయ్యా. వాటర్ యాపిల్ అంటే ఇది కూడా రెడ్ కలర్. చాలా ఉన్నాయి అసలు, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అసలు. చెరుకు గైస్, చెరుకు. ఇది స్వీట్ పొటాటో. చెప్పు చెప్పు, నువ్వు ఏం తింటున్నావు చెప్పు. ఏంటది? పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. స్వీట్ పొటాటో అది. అమ్మ కొట్టిందా స్వీట్ పిలు గుడ్. నిజంగా అమ్మ గుర్తొచ్చు. చూడక్కడ పిలు రా చెప్పు. అయ్యో
ఇంకా నెక్స్ట్ కోర్ఫాఖాన్ బీచ్ దగ్గర ఆగాము. మా ప్లాన్‌లో ఇక్కడికి వెళ్ళాలని లేదు యాక్చువల్లీ. ఫస్ట్ ఆ ఫ్రైడే మార్కెట్ చూసి మధ్యలో ఈ టన్నెల్స్ చూసారు కదా! ఆ రోడ్స్ బావుంటాయని చెప్పి అవి చూసాక డైరెక్ట్ జబల్జేస్ అనుకున్నాము. బట్ ఇంకా ఆన్ ద వే బీచ్ తగిలింది. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. బోటింగ్, పారాసైలింగ్ ఇవన్నీ ఉన్నాయి. బోట్ ఎక్కుదాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులే అని ఊరుకున్నాము. నాకు మా మమ్మీకి ఇద్దరికి వాటర్ భయమే బాగా. ఈ బుడ్డోడు ఫుల్ ఆట అనమాట ఇంకా బీచ్‌లో. నాకు, మా మమ్మీకి అండ్ జోషికి పిల్లలంటే పిచ్చి ఇష్టం. ఇంకా ఫుల్ ఆడేసుకున్నాం వీడితో ఇవాళ. ఏం చేస్తున్నావు చూడు, దాని మీదే చూడండి అసలు కాళ్ళు ఎలా చేసుకున్నాడో. ఇంకా ఫుల్ దొల్లేసి ఆడేసాడు ఇసుకలో. ఇంకా కోతి పనులు ఏంటంటే ఆ ఇసుక నాకడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే ఉత్తిదే మనల్ని భయపెట్టడానికి అనమాట. చూస్తున్నామా లేదా అని చెప్పి. వాడికి తెలుసు వాళ్ళ మమ్మీ నో అంటదని చెప్పి. సో అందుకే కోతి టెస్టింగ్లు అన్నీ చేస్తున్నాడు. ఇక్కడ ఎంత బాగా గార్డెన్లో కూర్చొని తింటున్నాం అనుకుంటున్నారు కదా, కానీ అలా జరగలేదు. మేము కూర్చొన్న 5 minutesకి స్ప్రింక్లర్స్ ఆన్ చేశాడు. ఆల్రెడీ సెక్యూరిటీ వచ్చి చెప్పాడు ఆన్ అవుతే చూసుకోండి అని. కానీ ఎగ్జాక్ట్గా 5 minutesలో స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ టైం ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ అప్పుడే సర్వ్ చేసుకుని నోట్లో పెట్టుకునే లోపల వాటర్ స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోయాయి అనమాట. ఇంకా పరుగు అప్పటికప్పుడు అవన్నీ తీసుకొని ఇంకా నించోనే తినేసాము. మా బ్యాగ్స్ అవన్నీ తుడుచుకొని అసలు ఆ ప్లేస్ మొత్తంలో ఓన్లీ మేము కూర్చున్న చోట ఒక్కటే స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యాయి. మిగతా ఎక్కడ ఆన్ అవ్వలేదు. సో ఆ సెక్యూరిటీ కావాలని చేశాడో మరేంటో మరి. ఇంకా సర్లే ఇట్స్ ఓకేలే అని లైట్ తీసుకున్నాము. ఇంకా ఇదంతా జబల్ జేస్ పైకి వెళ్ళే రూట్ స్టార్ట్ అనమాట. జబల్ అంటే అరబిక్ లో మౌంటైన్ అని మీనింగ్. జేస్ అనేది ఈ మౌంటైన్ పేరు. వేరే ఫేమస్ మౌంటైన్ వచ్చేసి జబల్ అఫీత్ అనమాట. అది అలైన్ లో ఉంటుంది. మేము ఎక్కువగా అక్కడికి వెళ్ళే వాళ్ళం నా చిన్నప్పుడు. జబల్ జేస్ ఫస్ట్ టైం అనమాట మేము చూడటం. వెళ్ళే రూట్ అయితే అసలు చాలా బాగుంది. నాకేదో లే లదాఖ్లో ఉన్నట్టు అనిపించింది. బట్ జస్ట్ వితౌట్ ద రివర్. సన్సెట్ అండ్ మౌంటైన్స్ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఇక్కడ కింద కాసేపు ఆగి అందరం ఫొటోస్ దిగాము. గైస్ జస్ట్ లుక్ ఎట్ ద స్కై. ఇట్ లుక్స్ సో ప్రిటీ. నాకు సన్సెట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా ప్రిటీ స్కైస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేస్తూ ఉంటాను. ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. నేను జోషి హాట్ చాక్లెట్ తీసుకున్నాము. అసలు బాగాలేదు, చాక్లెట్ వాటర్లా ఉంది. మా డాడీ వాళ్ళు కరెక్ట్ తీసుకున్నారు, అది బాగానే ఉందనుకుంటా. ఇక్కడ జిప్ లైన్ అని ఇలాంటి అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. బట్ టైమింగ్స్ చూసుకోవాలి వాటికి. 4 PM క్లోజ్ అనుకుంటా జిప్ లైన్ అయితే. మేము జస్ట్ వ్యూ చూద్దామని చెప్పి వచ్చాము. బట్ ఐ రియలీ వాంటెడ్ టు ట్రై ద జిప్ లైన్. సో మేబీ నెక్స్ట్ టైం ఐల్ ట్రై. అండ్ ఈ పైకి వచ్చే రోడ్ అంతా ఎక్కడా కూడా లైట్స్ లేవన్నమాట. రోడ్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదా, జస్ట్ అవే ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ దట్స్ హౌ అవర్ లాంగ్ వీకెండ్ వెంట్ గైస్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. పీపుల్ ఆర్ వాచింగ్ బట్ no one is commenting. So please comment something guys. I really want to interact with my audience. Yeah, so please like, share, comment and subscribe to my channel. See you all in a new vlog. Until then, take care. Bye bye. Amma. మేక అంటే ఇప్పుడు అది